హలో గాయస్, బర్త్డే సెలబ్రేషన్స్, భోగిపల్లి సెలబ్రేషన్ అయితే చేసుకున్నామని లాస్ట్ వీడియోలో చూసారు కదండి. అవి అయిపోయాక మధ్యాహ్నం అయితే మేము మా ఊరికైతే వెళ్తున్నామండి. మా ఊరు గున్నెపల్లి అనమాట. గున్నెపల్లికి అయితే వచ్చేసాము మేము. గున్నెపల్లి అంటే ఎవరికి తెలియదండి, దంతాలపల్లికి కుమ్మరికుంట్లకు మధ్యలో ఉంటుంది అండి మా ఊరు. మా ఊరు పేరు గున్నెపల్లి. గున్నెపల్లి అనేది మా వారి వాళ్ళ ఊరు అనమాట. సూర్యాపేట అమ్మ వాళ్ళది గున్నెపల్లి, మా అత్తగారిది అనమాట. అయితే వచ్చేసామండి. ఊర్లోకి రాగానే ఫస్ట్ ఇల్లు మాదే ఉంటుందండి. మొదటగా మా ఇల్లే ఉంటుందండి. ఆరని కొట్టగానే మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు అయితే వచ్చారండి. వాళ్ళ బావాలన్నమాట మా పాపకి. ఎమ్మటే వాళ్ళ బావని చూసి ఎంత సంతోషపడుతుందో చూడండి. లోపలికి అయితే వెళ్ళాము. మా బాబు అయితే పడుకున్నాడు ఎంతసేపు. వాళ్ళ బాబాలను చూసి అయితే లేచాడు. మేము వెళ్ళేసరికి అమ్మమ్మ అయితే అప్పాలు అయితే చేస్తుందండి. వద్దు అన్నా సరే ఎప్పుడు అప్పాలు తినండి తినండి అని చేస్తూనే ఉంటుంది. ఎందుకమ్మమ్మ నీకు చేతగానే కాదు, అప్పాలు చేయడం ఎందుకు, ఏదో ఉన్నాయో లేనియో కొనుక్కొచ్చుకొని ఎట్లనో తిందాంలే, ఇంత కష్టపడడం ఎందుకు, ఇంత స్ట్రగుల్ ఎందుకు తీసుకుంటావు అని చెప్తే, మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తానమ్మా నేను అప్పాలు అని చెప్పేసి ఎప్పుడైనా చేస్తుందండి. ప్రతి పండగకి అయితే అప్పాలు అయితే చేస్తుందండి మా అమ్మమ్మ. అత్తగారి ఇల్లు అని చెప్పి అమ్మమ్మ అంటుంది అని చూస్తున్నారా, దాని స్టోరీ అయితే తర్వాత చెప్తా చూస్తూ ఉండండి. మా పిల్లలు అయితే కైట్స్ ఎగిరేద్దామని చెప్పేసి వాళ్ళ బావాలు, మా పాప, మా బాబు, మా వారు అయితే షాప్ దగ్గరికి వెళ్ళి అయితే కైట్స్ అయితే తెచ్చుకున్నారండి. వాళ్ళు పెద్ద ఏం ఎగిరేస్తారు చెప్పండి, అయినా కూడా కైట్స్ కావాలని చెప్పి తెచ్చుకున్నారు. అయినా సంక్రాంతి పండగ అంటే అందరు కైట్లు ఎగిరేసుకుంటారు కదండి. మా పిల్లలకైతే వాళ్ళ అత్తయ్య అయితే కైట్ అయితే కట్టిస్తుందండి. వాళ్ళ అత్త దగ్గరికి అయితే వెళ్ళి కూర్చొని కైట్ అయితే కట్టేయమని మా బాబు అయితే చెప్తే వాళ్ళ అత్తయ్య అయితే కైట్ కట్టేసి మా పిల్లలతో అయితే మా వదిన అయితే ఆడుకుంటుందండి. తర్వాతకి మా పాట ఎగిరేసుకుంటూ అయితే అలా అలా పరిగెడుతూ వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఆ కైట్ కింద పడగానే మళ్ళీ వాడి పైకి ఎగిరేసుకుంటూ అయితే వెళ్తున్నాడు. మేమైతే డాబా పైకి అయితే వెళ్ళి అందరం కైట్స్ ఎగిరేస్తూ సరదాగా అయితే ఆడుకున్నామండి కొద్దిసేపు. మేమందరం తలా ఒక కైట్ అయితే పట్టుకొని అందరం ఎగిరేసుకుంటూ వీడియో తీపిచ్చుకున్నామండి. ఒకసారి చూడండి మేమైతే ఎలా ఎగిరేసుకున్నామో. కైట్లు అందరం ఎగురుతూ కైట్లు అయితే అందరం పట్టుకొని ఒకేసారి ఇట్లా ఎగిరేసి హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేమైతే. మీరు కూడా ఒకసారి చూసి నవ్వుకోండి మమ్మల్ని. తర్వాతకి మా పిల్లలు అయితే మా వదినతో అయితే ఆడుకుంటున్నారండి. మా వదిన కూడా మా పిల్లలతో చిన్న పిల్లలాగా అయితే చూడండి కైట్లు పట్టుకొని ఇట్లా పరిగెడుతుంటే మా పిల్లలు కూడా వాళ్ళ అత్త వెనుక పరిగెడుతూ ఆడుకుంటున్నారండి. తర్వాతకి కైట్లు అయితే ఎగిరేసుకున్నారు. ఇక చీకటి అయిందని చెప్పి కిందికైతే వెళ్ళి మా వారిది అయితే బర్త్డే సెలబ్రేషన్ మా అత్తయ్య వారి ఇంట్లో కూడా చేసుకున్నామండి. చూడండి ఏ విధంగా చేసుకున్నామో మేము బర్త్డే సెలబ్రేషన్స్. మా ఇంటి దగ్గర అయితే మా మమ్మీ మా చెల్లి వాళ్ళు కేక్ కటింగ్ చేయించారండి. తర్వాతకి మా ఇంటికి వెళ్ళిన తర్వాతకి అక్కడ వదిన వాళ్ళు, అమ్మమ్మ, అల్లుళ్ళు అందరు ఉన్నారని చెప్పేసి మళ్ళీ కూడా అక్కడ కూడా ఈవినింగ్ కూడా కేక్ కటింగ్ అయితే చేసామండి. ఇందాక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మమ్మ అంటున్నానని అని అనుకున్నారు కదండి. తర్వాత చెప్తానని చెప్పాను కదా, చెప్తున్నాను వినండి. నేను మావయ్య వరుసలో మా మావయ్యనే మ్యారేజ్ అయితే చేసుకున్నానండి. మావయ్య అంటే ఏ వరుస అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ, మళ్ళీ మా వారు వాళ్ళ అమ్మమ్మ అయితే ఏరాళ్ళండి. అలా మా వారు వాళ్ళ అమ్మ, మా అమ్మమ్మ అక్క చెల్లెళ్ళండి. కాబట్టి నాకు కూడా మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె అమ్మమ్మే అవుతుంది కదండి. అలా అమ్మమ్మ కొడుకు మావయ్య అవుతాడు కదండి. అలా మావయ్యని అయితే నేనైతే మ్యారేజ్ చేసుకున్నానండి. మాది లవ్ మ్యారేజ్ అని అయితే ఏమనుకోకండి, అరేంజ్ మ్యారేజే. మా డాడీ అయితే చనిపోయిన తర్వాతకి మా ఇంటి దగ్గరికి వాళ్ళే వచ్చి చేసుకుంటామనేసరికి సరే అని ఒప్పుకొని మ్యారేజ్ అయితే చేశారండి మాకు. వారికి అయితే ఇద్దరు అమ్మలండి. ఒక అమ్మ కన్న తల్లి అయితే ఇంకో అమ్మ పెంచిన తల్లి అండి. ఇద్దరు అమ్మలు. ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి, ఈ అమ్మమ్మ అయితే పెద్దమ్మమ్మ అనమాట. నేను ఎస్టర్డే పెట్టిన మా స్వామి ఇరుముడి వీడియో ఉంది కదండి, అందులో కనిపించే అమ్మమ్మ చిన్నమ్మమ్మ అనమాట. అంటే మా వారి వాళ్ళ అమ్మ అయితే చిన్నమ్మమ్మ అనమాట. పెద్దమ్మమ్మకి పిల్లలు అయితే లేరు అనమాట. పిల్లలు లేకపోయినా సరే మా వారు వాళ్ళైతే ఒక అక్క, మా వారు, ఒక తమ్ముడు అండి. వీళ్ళు ముగ్గురినైతే సొంత కూతుర్ల కొడుకులా అయితే చూసుకుంటుందండి. పిల్లకి ఏదైనా కానీ ఆపద కానీ ఏదైనా వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేదండి. కన్న తల్లి కంటే ఎక్కువ కూడా మా అమ్మమ్మ అయితే చాలా బాధపడుతుంది. అయ్యో నా పిల్లలు ఇలా అవుతున్నారు, అలా అవుతున్నారు, బాధపడుతున్నారని మా అమ్మమ్మ అయితే అస్సలు చూసి తట్టుకోలేదండి. అంత గారాబంగా పెంచింది వీళ్ళనైతే. ఇప్పటికీ కూడా గారాబంగా నా కొడుకు, నా బిడ్డ అన్నట్టుగానే భావిస్తుందండి. ఎప్పుడైనా అలానే చూసుకుంటుందండి మా అమ్మమ్మ అయితే. మమ్మల్ని కూడా బాగా చూసుకుంటుంది. మనవరాలనే పిలుస్తారు, నేను కూడా అమ్మమ్మలనే పిలుస్తాను. ఏదో అత్త కోడళ్ళు ఆ విధంగా కాకుండా మేమైతే నార్మల్గా మనవరాలు అమ్మమ్మ అని పిలుచుకుంటూ అలానే సరదాగా అయితే ఉంటామండి. పెద్దగా అట్లా అవి అని పట్టించుకోమండి మేమైతే. ఏమైతే మా వదిన అండి, మా వారు వాళ్ళ అక్క అండి.
ఇప్పుడు కనిపిస్తున్న వీడియోలో ఇద్దరు అల్లుళ్ళు అయితే కనిపిస్తున్నారు కదండి, మా వదిన వాళ్ళ కొడుకులు అనమాట. వీళ్ళు మా వదిన వాళ్ళ కొడుకులు ఇద్దరు, మా పిల్లలు ఇద్దరు, నలుగురు అయితే చాలా సరదాగా ఉంటారండి. మా పిల్లలు చిన్న పిల్లలైనా వాళ్ళు పెద్ద పిల్లలైనా సరే అందరు ఒక విధంగా ఆడుకోవడం పాడుకోవడం ఈ విధంగా అయితే చేస్తారండి. మా పిల్లలైతే చాలా బాగా వాళ్ళైతే బావా బావా అని పిలుచుకుంటూ పరిగెడుతూ వాళ్ళతో సరదాగా ఆడుకుంటారండి. వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా అని కాకుండా చాలా మేమందరం అయితే కలిసి చాలా బాగా ఉంటాము. ఏదో వదిన మరదళ్ళు అత్త కోడళ్ళు ఆ విధంగా కాకుండా అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముళ్ళ అయితే కలిసి ఉంటామండి మేమందరం. అయితే ఇలా మా వారి బర్త్డే సెలబ్రేషన్ అయితే మా ఇంట్లో అయితే ఇలా జరిగిందండి. తర్వాతకి అందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అమ్మమ్మ వదిన పిల్లలు అందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఈ బర్త్డే సెలబ్రేషన్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే చాలా బాగుండని అయితే మేమైతే అనుకున్నామండి. కానీ స్వామి ఏమో శబరికి వెళ్ళాడు. స్వామి శబరికి వెళ్ళాడని అమ్మమ్మ దీపం వెలిగించాలి కదండి స్వామి వచ్చేదాకానే. అమ్మమ్మ అయితే హైదరాబాద్లోనే ఉండిపోయింది. అన్నయ్య కూడా వర్క్ పనిలో ఉన్నాడని చెప్పేసి అన్నయ్య కూడా రాలేదండి. ఇక మేము ఉన్న దాంట్లోనే మేమందరం కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా చేసుకున్నాము. ఇలా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయిన తర్వాత అందరం అయితే కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ అన్నం తిని పడుకున్నామండి. తెల్లవారి తర్వాతకి మా వారైతే లేచి చలిమంట కాగడానికి అయితే మంట అయితే వేసాడండి. మేము లేచేసరికి అయితే మా అమ్మమ్మ అయితే బయట చక్కగా ఊడ్చి చల్లి నీళ్ళతో అయితే శుభ్రంగా కడిగిందండి. నిన్న ముగ్గు ఉంటుంది కదండి, అది మొత్తం నీట్గా పోయే విధంగా అయితే కడిగింది. మా వదిన నేనైతే లేచి చూసేసరికి అయ్యో అప్పుడే కడిగావా అమ్మమ్మ అని అంటే కడిగేసానని చెప్పేసి అన్నదండి. మేమైతే కొద్దిసేపు మంట చలికి ఆగాము. తర్వాత నేనైతే చాక్ పీస్తో ముగ్గు అయితే వేసానండి. ముగ్గేసి కలర్స్ వేసాను. మా వదిన కూడా అంతలో వచ్చి ఇద్దరం కలిసి అయితే కలర్స్ అయితే వేయడం అయితే మొదలు పెట్టామండి ముచ్చట్లు పెట్టుకుంటూ. ఆ ఊర్లో అయితే భోగి రోజు అయితే భోగి మంటలో వేసిన రోజు అయితే ముగ్గుల పోటీ అయితే పెట్టారండి. ఆ రోజు నేను రాలేకపోయాను కదా. మా వదిన అయితే నిన్న ముగ్గుల పోటీ పెడితే మనకే వచ్చి ఉండేదే, నిన్న నువ్వు వస్తే బాగుండేది, ముగ్గు అయితే వేస్తే మనకే ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేదని చెప్తూ మాట్లాడుతూ ఉంటే అవునా వదినమ్మ అని నేను మాట్లాడుతూ ఇద్దరం అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ ముగ్గు అయితే వేసుకోవడం అయితే పూర్తి చేసుకుంటున్నామండి. అది ఈ ముగ్గు అయితే చాలా బాగా అనిపించింది. మా వదిన ఫస్ట్ నేను ముగ్గేస్తా అంటే ఏం బాగుంది అది ఏమొద్దు బాగాలేదు వేరే ఏదైనా ముగ్గే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అన్నదండి. నేనేమో లేదు వదిన ఇదైతే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది, ఒకసారి నేను వేసినాక చూడండి. సరేలే వేయి చూద్దాం బాగుంటుంది అంటున్నావు కదా అని చెప్పేసి అన్నదండి. సరేలే అని చెప్పి నేను చాక్ పీస్తో మొత్తం గీసి మొత్తం కలర్స్ అయితే వేస్తున్నాము. కలర్స్ అయితే వేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ముగ్గును చూసేసరికి అయితే మేమైతే షాక్ అయ్యామండి. అసలుకి అంత అంటే అంత చాలా బాగా వచ్చింది. అసలుకి ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. పర్ఫెక్ట్గా వచ్చిందండి అసలు ముగ్గు. నేను కూడా అనుకోలేదు ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పేసి. నాకైతే చాలా బాగా అనిపించింది. మా వదిన నేనైతే ముగ్గును చూస్తూ అలానే కొద్దిసేపు ఉండిపోయామండి. ఇంత బాగా వచ్చింది అసలుకి, చాలా బాగా వేసుకున్నామని చెప్పేసి అనుకున్నామండి మేమైతే. మీరు కూడా ఇలాంటి ముగ్గులే వేసుకొని ఉంటారు కదండి. మా మ్యారేజ్ అయ్యి 6 years అవుతుందండి. ఇప్పటి వరకు మేము ఏ పండగకి కూడా మా ఇంటికి రాలేదు. అలా అని చెప్పి మా వదిన అయితే ఈ ఇయర్ పండగకి ఇక్కడికి రండి అందరం ఇక్కడ చేసుకున్నాము, మ్యారేజ్ అయిన కానీ నుంచి ఎప్పుడు ఇక్కడికి రాలేదుగా అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి వెళ్ళామండి. ఈ ఇయర్ ఈ ముగ్గు మేము మా ఇంటి ముందు వేసేసరికి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పటి వరకు ఇలాంటి ముగ్గు ఎప్పుడు మేము వేసుకోలేదు మా ఇంటి ముందు అని చెప్పితే నేనైతే చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు వస్తే ఇలాంటి ముగ్గులే వేసి ఉండేదాన్నేమో అని చెప్పేసి. నాకు ముగ్గుల పిచ్చి అని తెలుసు కదండి మీకు, అందుకే నేను కూడా ఎప్పుడు అనుకున్నానండి. అప్పుడే గంగిరెద్ది వాళ్ళు అయితే వచ్చారు చూడండి. ఒక పాట పాడు.
భద్రయ్య తిరిగేటి నీ భూమురా భద్రయ్య తిరిగేటి నీ భూముల భద్రయ్య కన్న కొడుకుల భాషరా భద్రయ్య కన్న కొడుకుల భాషన భద్రయ్య ఈ దారి పోతున్నావా భద్రయ్య నమస్తవయ్యా భద్రయ్య తిరిగేటి నీ భూమురా భద్రయ్య కన్న కొడుకుల భాస్తివి భద్రయ్య అయ్యా మనవలా భాషనాడా భద్రయ్య భాషన భద్రయ్య భోగి పండుగ నాడు రా భద్రయ్య భోగి పండుగ నాడున భద్రయ్య పోతున్నాడా భద్రయ్య పోతున్నాడా భద్రయ్య ఏ దారి పోస్తావయ్యా భద్రయ్య దేవుడు రా భద్రయ్య జోలు కలిగి ఇంటి వాళ్ళైతే మా తాతయ్య ఏ విధంగా పాట అయితే పాడారు. సంక్రాంతి రోజు పల్లెటూర్లలో ఇలాగే గంగిరెద్దు వాళ్ళైతే వచ్చి చనిపోయిన వాళ్ళ పేరు మీద అయితే ఇలా పాట పాడుతారు. ఇదే విధంగా పాడతారు కదండి. లోపలికి వచ్చేసాము మేమైతే. వాళ్ళు వెళ్ళగానే మా అమ్మమ్మ అయితే ఛాయ్ తాగుతుందండి. ఛాయ్ చేసుకొని మాకు ముగ్గుల పైన సరిపోయిందని తర్వాతకి నేను మా వదిన అయితే మటన్ కర్రీ అయితే వండుతున్నామండి. మటన్ కర్రీ వండిన తర్వాతకి పూరీలు అయితే చేసుకున్నాము. పూరీలు చేసుకొని అందరూ స్నానాలు చేసి రెడీ అయిన తర్వాతకి పూరీలు అయితే తిన్నామండి. మా ఇంట్లో గులాబీ చెట్టు అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ చెట్టు కూడా పెట్టలేదండి, ఎక్కడ ఒక అంటుగా ఉంటే తీసుకొచ్చి పెట్టిందంట. ఆ అంటుకకే రోజు ఒక 10 అయితే గులాబీ పూలు అయితే పూస్తాయండి. ఇంతలోనే మటన్ కర్రీ అయితే అయిపోయింది. తర్వాత అమ్మమ్మ పని అంతా తీరిన తర్వాతకి అయితే అరిసెలు చేద్దామని చెప్పి పిండి అయితే పట్టించుకొచ్చిందండి. మాకైతే పాకం పట్టరాదని పక్కన ఒక అమ్మమ్మని అయితే పిలుచుకొచ్చి అమ్మమ్మతో అయితే పాకం అయితే పట్టించింది. అమ్మమ్మ అయితే పాకం పట్టయితే వెళ్ళింది. కొన్ని అరిసెలు అయితే ఆ వదిన చేసింది, ఇంకొన్ని అరిసెలు అయితే నేను చేశాను. అమ్మమ్మ నేను వదిన అయితే కలిసి అందరం కలిసి అయితే అరిసెలు అప్పలు అయితే చేసుకున్నామండి. ఏ అప్పలు చేసినా సరే మా అమ్మమ్మ అయితే మా వదిన వాళ్ళ కోసం, మా కోసం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంకో అమ్మమ్మ ఉంటుందని చెప్పాను కదండి, వాళ్ళ కోసం ఏ అప్పలు చేసినా 3 పాలు అయితే చేసి పెడుతుందండి. అలా మధ్యాహ్నం కొద్దిసేపు అన్నం తిన్న తర్వాతకి ఈవినింగ్ టైం అలా పైకి అయితే కొద్దిసేపు అయితే వెళ్ళామండి. వెళ్ళి సరదాగా కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ పూలు అయితే పెట్టుకున్నామండి. మా వాడికి అయితే పూలు కావాలని ఏడుస్తున్నాడు. ఒక పువ్వు ఇస్తే తీసుకోవట్లేదు. ఎందుకురా నీకు పూలు ఎవరికైనా అమ్మాయిలకి ఇస్తావాను అని అంటే ఏడుస్తున్నాడండి. వాడిని అటో ఇటో బుజ్జిగరిచ్చి కొద్దిసేపు అయితే కూర్చోబెట్టాను. తర్వాతకి అయితే ఒక ఫ్లవర్ తీసుకొని అయితే ఆడుకున్నాడు. మా ఇంటిపై నుంచి చూసి ఎలా కనిపిస్తుందో చూడండి. పచ్చని పొలాలలో మా ఇల్లు అయితే చాలా చక్కగా కనిపిస్తుందండి. నాకైతే కొద్దిసేపు కూర్చోగానే చీకటి అయిందండి. కొద్దిసేపు అయినాక కిందికి వచ్చి ఇక అన్నం అయితే తినేసి పడుకున్నాము. మళ్ళీ తెల్లారిన తర్వాతకి కనుమ కదండి, ఆ రోజైతే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాము. నేను మా వదిన ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని అయితే ఆ రోజు మా వదిన వాళ్ళ ఇంటికి మా వదిన వాళ్ళు వెళ్ళారు. మేమైతే సూర్యాపేటకి అయితే వచ్చామండి. పనులు ఉన్నాయని చెప్పి వాళ్ళు వెళ్ళారు. నాకు అమ్మమ్మ పనికి వెళ్తుందని చెప్పేసి నేను కూడా వచ్చానండి. ఇద్దరం అయితే వెళ్ళాము. అమ్మమ్మ కూడా పనికి అయితే వెళ్ళిందండి. మా పండగ అయితే ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.